హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 13 ఆఫ్ 69 డేస్ డైలీ వ్లాగ్ ఛాలెంజ్. ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి నేను చెప్పాను కదా మీటింగ్ అక్కడ ఉందని. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాం అన్నమాట. ఇంట్లో లేట్ క్యాండిడేట్ మనమే కాబట్టి తారల గీరలు అన్నీ వేసుకొని వచ్చేసాం. అది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ర్యాలీ ఉంటుంది. ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేస్తామా లేదా, ఎందుకంటే అసలే లేటెస్ట్లం కదా మనం వెళ్ళేసరికి ఉంటుందో అయిపోతుందో తెలియదు. లైబ్రరీ మీద ఏదో కడుతున్నారు, షెడ్ వేస్తున్నారు. సో కొత్త పెయింట్లు కూడా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం బెటర్. ర్యాలీకి దీనికంటే నాకు వెళ్ళే ఓపిక కూడా లేదు. దయచేసి అనుకున్నటువంటి వారందరూ కూడా ఎక్కడ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరి సేపట్లో మన సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మహిళా కోఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీమతి భూపతి సుమతి గారు, జయకిషన్ ఆర్గనైజేషన్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వారిని వేదిక మీదకి మనందరి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి చప్పట్లు, మీరందరూ చప్పట్లు పెడితే రోడ్డు మీద ఉన్న వాళ్ళు కనపడాలి. థ్యాంక్ యూ. అలాగే సమతా మహిళా బ్యాంకు చైర్పర్సన్ గండి పద్మ ఉన్నాను. అలాగే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకురాలు శ్రీమతి అక్కినేని వనజ గారిని కూడా, ఆవిడ ముఖ్య అతిథి, వారిని మనందరి తరఫున వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మన ఆలమూరు గ్రామ సర్పంచ్ నేలపూడి లావణ్య కుమార్ రాజా గారిని, వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆలమూరు గ్రామ సర్పంచ్ వారు వస్తారు, మనతోటి కలుస్తారు. అలాగే గ్రామ ఉప సర్పంచ్ చల్లా సీతా మహాలక్ష్మి గారు, వేదిక మీద ఉపాధ్యక్షురాలు వాసంశెట్టి దుర్గాభవాని, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే శ్రీమతి ఉండమట్ల విజయకుమారి ఎంపీటీసీ, వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే గంగుల నాగజ్యోతి ఎంపీటీసీ, పాలింగి శారద గారు, వీళ్ళంతా మన మహిళా సంఘాల నాయకులు. మన శ్రీమతి పలివేల విజయలక్ష్మి గారు, శ్రీమతి దేవరపల్లి కాంతమ్మ గారు, వారికి కూడా ఒక డైరెక్టరు సుమతి గారిని కోరుతూ వారికి వేదిక అప్పగిస్తూ ఉన్నాను. ఆ తీర్మానం చేయడం జరిగింది. ఆనాటి నుంచి కూడా మేమందరం కూడా 1910లో పేర్కొన్నటువంటి ఆ తీర్మానం ప్రకారమే 2011లో కూడా శతాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది. అంటే అప్పటి నుంచి కూడా అనేక దేశాలు అనేక పద్ధతుల్లో ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా నిర్వహిస్తూ పోయేటువంటి నేపథ్యంలో 1972లో ఇంటర్నేషనల్ ఉమెన్ డెమోక్రటిక్ ఫెడరేషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, అందులో మన భారత జాతీయ మహిళా సమైక్యలు అంటే అనేక జాతీయ అన్ని దేశాల్లో ఉండే మహిళా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉండి ఆ రోజున వాళ్ళు ఒక తీర్మానం చేశారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినంగా నిర్వహించాలి ప్రపంచ దేశాలన్నీ అని చెప్పని ఆ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ముందు ప్రవేశపెట్టడం జరిగింది.
ఐక్యరాజ్య సమితి 1972లో పెట్టినటువంటి ఆ తీర్మానాన్ని చర్చించి వాళ్ళు అందరితో కూడా సంప్రదించి 1974లో నిర్ణయం చేసి 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 నిర్వహించాలని గుర్తించింది. 1975ని అది సంవత్సరం అంతా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నడపాలని చెప్పేసి కూడా తీర్మానం చేశారు. తర్వాత జరిగిన మెక్సికో సమావేశంలో 1975 నుంచి 85 దాకా దశాబ్ద ఉత్సవాలు నిర్వహించాలి అన్నారు. దశాబ్ద ఉత్సవాలు అంటే 10 సంవత్సరాల పాటు అన్ని దేశాల్లో కూడాను మహిళల యొక్క సమస్యల్ని, మహిళల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వాలన్నీ కూడా విధి విధానాలు రూపొందించుకోవాలి, కీలకమైనటువంటి నిర్ణయాలు చేయాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రభుత్వాలకు ఏంటంటే విజ్ఞప్తి చేశారు. ఆ కాలంలోనే మీకు అందరికీ గుర్తుండాలి, ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా చాలా మంది గుర్తుంటుంది. ఆ కాలంలోనే మనకి ఈ మహిళా సంక్షేమ పథకాలు కానివ్వండి, ఉమెన్ డెవలప్మెంట్ ఆఫీసులు కానివ్వండి, శిశు సంక్షేమ శాఖలు కానీ, మహిళా కమిషన్లు ఇవన్నీ కూడా భారతదేశంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు, సూచనలు ఇవన్నీ కూడా అన్ని దేశాల్లో కూడా ఈ రకంగా మహిళా సంక్షేమానికి అభివృద్ధి దిశగా ఏంటంటే కీలకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నారు. ఆ నిర్ణయాలు అంతకు ముందే భారతదేశంలో 1950లో మనం రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మనం చాలా విషయాలు పొందుపరుచుకున్నాము. అందులో ప్రధానమైనది మహిళలకి లింగ సమానత్వం కావాలి, చట్టం ముందు అందరూ సమానమే. ఈ నాటికి కూడా చాలా రెలవెంట్ గా ఉంటుంది. ఇందాక నేను వస్తున్నప్పుడు చూశాను, మహిళా హక్కులే మానవ హక్కులు అని చెప్పేసి ఒక బ్యానర్ రాశారు. నేను వెళ్ళగానే అడిగాను దాస్ గారిని, చాలా మంచి స్లోగన్ రాశారు. ఈ స్లోగన్ మీకు తెలుసో తెలియకుండా రాశారో తెలియదు, కానీ ఇది బీజింగ్ డిక్లరేషన్ లో ఫస్ట్ 12 అంశాలు వాళ్ళు ప్రకటన చేస్తారు. ఆ 12 అంశాల్లో మొట్టమొదటి అంశం ఏంటంటే మహిళా హక్కులే మానవ హక్కులు అని చెప్పేసి ప్రకటనలో ఉంది. అంటే మహిళా హక్కులు మానవ హక్కులతో సంబంధం ఉంది. మహిళా హక్కులు కాపాడకుండా మానవ హక్కులు కాపాడడం అని చెప్పేటువంటి ఒక గొప్ప సూత్రాన్ని ఆ రోజున బీజింగ్ డిక్లరేషన్ లో పేర్కొనడం జరిగింది. అలాగే మహిళల కన్నులతో ప్రపంచాన్ని చూడండి, అంటే మహిళల కన్నులతో ప్రపంచాన్ని వీక్షించండి. అంటే మహిళలు కనుక చూసినటువంటి దృష్టికోణంలో మహిళల యొక్క సమస్యలు కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొనేటువంటి కష్టాలు, కన్నీళ్లు కానీ వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ కన్నులతో ప్రపంచాన్ని వీక్షించండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అలాగే అదే డిక్లరేషన్ లో రాజకీయ సాధికారత అంటే కీలకమైన నిర్ణయాలు చేసేటువంటి సందర్భంలో మహిళల యొక్క భాగస్వామ్యం తప్పనిసరిగా పెరగాల్సిన అవసరం ఉంది. అది ఆర్థిక రంగంలోనా, రాజకీయ రంగంలోనా, లేదా సామాజిక రంగంలో, ఏ రంగంలో సరే మహిళల యొక్క భాగస్వామ్యం పెరిగిన రోజులే మనం ఆ సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి 3వ డిక్లరేషన్. అలాగే మహిళల యొక్క ఆరోగ్యం మీద, చిన్నపిల్లల ఆరోగ్యం మీద ఇవన్నీ కూడా చాలా ఒక 12 అంశాలతో కూడినటువంటి బీజింగ్ డిక్లరేషన్, చాలా గొప్ప డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ ఈ రోజు కూడా మనకి అది చాలా రెలవెంట్ గా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరము 2025వ సంవత్సరము ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన చేసింది, ఒక నినాదం ఇచ్చింది. ఆ నినాదం ఏంటో తెలుసా? జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వము, సాధికారత. అంటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక తీర్మాన రూపంలో దాన్ని పబ్లిష్ చేసింది. ప్రపంచంలో మహిళల యొక్క అసమానత, ఈ లింగ అసమానత అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ లింగ అసమానత రూపొందించకపోతే, ఈ లింగ అసమానతని కనుక మనము ఎక్కడో ఒకసారి దీన్ని కంట్రోల్ చేయకపోతే ఈ దేశం కానీ ప్రపంచం కానీ ముందుకు వెళ్ళదు. కాబట్టి లింగ సమానత్వాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి పోరాటాలు, మీరు చేసేటువంటి ఉద్యమాలు, ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలు వేగవంతం చేయండి. జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి స్లోగన్ ఇచ్చింది. అంటే మీరు చేసే పోరాటాన్ని, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల్ని వేగవంతంగా ముందుకు నడిపించండి. ఎందుకంటే లింగ అసమానత అనేది చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. మన భారత ప్రభుత్వం ఇటీవల, నేను విమర్శ కోసం చెప్పలేదు, ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి ఒక సర్వే సంస్థ చేసినటువంటి సర్వేలో ఏం చెప్పారంటే ఇంకా ముందు 80% మహిళలు ఉపాధిలో ఉన్నారు, ఉద్యోగ రేట్లో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? 32% కూడా మహిళలు ఉపాధిలో లేరు, 32% కూడా మహిళలు పనిచేయటం లేదు. 75 సంవత్సరాల భారతదేశంలో ఈనాటికి 70% అక్షరాస్యత ఉంది మహిళల్లో. ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది? గతంలో ఇంట్లో పనిచేసేటువంటి స్త్రీ ఆ పనిని గుర్తించాలి. ఇంట్లో బయట పనిచేస్తుంది మహిళ,
పనిని గుర్తించాల. కానీ ఇటీవల కాలంలో చాలా అంటే మధ్యతరగతి కానీ ఎగువ కానీ పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్ళినటువంటి ఈ పట్టణీకరణ ప్రభావం కానీ ఎప్పుడైతే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్ళిందో ఆ వ్యవసాయ రంగం సంక్షోభంలో దాని ఫలితము పట్టణాలకు వెళ్ళిపోయినటువంటి వలసలు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మహిళలు చాలా చోట్ల పాచి పనులు వెళ్ళడం అనేది జరిగింది. ఈ పాచి పనులు వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఆర్థిక సంస్థ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరినీ కూడా లెక్కగట్టి ఈ రోజున ఇంకేమని 80% పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది చాలా కుట్ర సోదరి మండలందరూ ఆలోచించాలి. మనం ఏ ఉత్పత్తిలో భాగస్వామ్యం అయినాము, ఏ పరిశ్రమలో భాగస్వామ్యం అయినాము, మనం ఏ ఉత్పత్తులను భాగస్వామ్యం కాల. అభివృద్ధి అనేది ఉత్పత్తిలో భాగస్వామ్యం అయితే నువ్వు అభివృద్ధి జరిగినట్లుగా. ఒక పరిశ్రమలో పనిచేస్తామంటే అది ఆర్థిక అభివృద్ధికి తోడ్పడినట్లు లెక్క. భారతదేశ ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి రెండు కూడా ముందుకు సాగితే ఆ సమాజ అభివృద్ధి చెందినట్లు. కానీ ఆ రకమైనటువంటి అభివృద్ధిలో మనం ఎక్కడ భాగస్వామ్యం కాల. అది చెప్పకుండా దొంగతనంతో కుట్రతోటి ఈ రకంగా సర్వేలు చూపించి అబద్ధాలతోటి ప్రజల్ని సమస్యని పక్కకు పడించేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అందుకని ఈ 2025 ఎందుకు ఈ రోజున ఐక్యరాజ్య సమితి ఈ రకమైన నినాదంతో వచ్చిందంటే చాలా దేశాల్లో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్, ఇంకా అనేక దేశాల్లో పోర్చుగీస్, ఇలాంటి చాలా దేశాల్లో మహిళల లింగ సమానత్వంలో వాళ్ళు ఎప్పుడు ముందంజే ఉంటున్నారు. మనకంటే పక్కనున్న శ్రీలంక ముందుంది, మనకంటే పక్కనున్న పాకిస్తాన్ ముందుంది. శ్రీలంక ముందుంది, నేపాల్ ముందుంది, పాకిస్తాన్ మనకంటే 4 స్థానాలు వెనుకుంది. అంటే ఈ రకంగా మిగిలిన సమానత్వంలో దాదాపుగా 16 సంవత్సరాల నుంచి మరి ఫిన్లాండ్ కానీ స్విట్జర్లాండ్ కానీ ఇవన్నీ కూడా ముందందుకు వెళుతూనే ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితిలో ఎంత వెనకబాటుతనంతో చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటాము, చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటాము అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఇవన్నీ కూడా. కానీ అక్కడ కూడా జెండర్ డిస్పారిటీ అనేది చాలా పెద్ద ఎత్తున చాలా తీవ్రంగా చాలా వివక్షతో కూడినటువంటి సమాజం అదంతా కూడా. మన ఎలక్షన్స్ లో చూస్తాం కదా, ఒక మహిళని అమెరికన్ సొసైటీ ప్రజలు ఎన్నుకోలేకపోయినారు. అంటే మహిళల పట్ల చిన్న చూపు అనేది సామాజిక అసమానతలో ఒక భాగంగా అది వేళ్ళూరుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే ఈనాటికి మనం బాగా ఉన్నాము, పెరుగుతున్నాము, డెవలప్ అవుతున్నాము, చదువుకుంటున్నాము, ఆకాశంలోకి వెళ్తున్నాము. ఆమె సునీత విలియమ్స్ ఇంకా ఆమె చంద్రమండలంలో ఉంది. అందరికంటే ముందు చంద్రమండలంలోకి వెళ్ళిన వలిసిన తెలుసుకోవాల మహిళ. ఇంతటి గొప్ప మరి అభివృద్ధిని మనము తెచ్చుకున్నాము. కాదనంటల్లా చాలా అభివృద్ధి చెందాము, చాలా ఉద్యోగాల్లో, చాలా స్థాయిలో, చాలా రంగాల్లో ముందుకెళ్తున్నాము. ఒక రంగం కాదు, ఒక రంగం లేదని కాదు, అన్ని రకాల్లో ముందుకెళ్తున్నాము. స్త్రీకి అప్పచెప్పాలగా ఆమె చేయలేని పని లేదు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటమ్మా నువ్వు చేయలేనిది అని చెప్పని చాలా మంచి పాటలు కూడా ఉన్నాయన్నమాట. అన్ని చోట్ల మనం ఉండగలం, అన్ని పనులు మనం చేయగలం. మనం చేయగలిగినంత సున్నితంగా, మనం చేయగలిగినంత నిజాయితీగా మనము మన కాలాన్ని కష్టపెట్టగలిగినట్టుగా ఎవరు కూడా చేయలేరు అనేటువంటి చాలా ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే అనేక సర్వే చెప్తా ఉన్నాయి ఈ విషయంలో చాలా సర్వే చెప్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒక పెద్ద అమెరికన్ సొసైటీ చెందినటువంటి ఒక సంస్థ ఒక సర్వే చేసింది. మహిళా కార్మికులు పనిచేసే చోట, పురుషులు పనిచేసే చోట చూస్తే మహిళా కార్మికులు చాలా 99% వాళ్ళ శ్రమలో వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళు చిత్తశుద్ధితో 100% కూడా వాళ్ళ పనిని వాళ్ళు అప్పచెప్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. కానీ పురుషులు కేవలం 70%, 60% మాత్రమే పురుషులు పనిచేస్తున్నారనేటువంటి సర్వే చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం చాలా గర్వపడాలి. మనం ఈ రకమైనటువంటి గౌరవప్రదమైన స్థానంలో మనం ఉన్నామని. కానీ నాణానికి 2 బస్సులు అటుపక్క ఇటుపక్క ఉన్నట్లుగా రెండో పక్కన కూడా ఈరోజు మహిళలు ఎంత గౌరవంగా బతుకుతున్నామో, మన గౌరవప్రదంగా జీవించవలసినటువంటి స్థానం నుంచి ఏ రకంగా పక్కకు వైదొలుగుతున్నామో కూడా మనం ఆలోచించాలి. గౌరవప్రదమైనటువంటి జీవితము మనం జీవించడం అనేది ఒక దాతృత్వం కాదు, అది మన హక్కు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ఎవరో మనకి భిక్షగా వేస్తే రాలే ఇది. కాబట్టి మనం గౌరవప్రదంగా జీవించాలి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో మణిపూర్ అనే రాష్ట్రంలో స్త్రీలని నగ్నంగా ఊరేగిస్తామంటే నిన్న కొండిపోతా ఉన్నప్పుడు ప్రభుత్వం
ప్రభుత్వము పోలీసులు ఎవరు ఇచ్చారండి వీళ్ళకి? సమాజం సిగ్గుపడాలి, మన దేశం సిగ్గుపడాలి. 70 సంవత్సరాల స్వతంత్రంలో ఒక ఆడకూతుర్ని ఆ రకంగా నగ్నంగా ఊరేగిస్తున్నందుకు. కానీ మనకి ఎవరికి కూడా సిగ్గుపడేటువంటి ఆ ధ్యాస కూడా లేదు. అంటే ఇదే మనం కోరుకున్న గౌరవప్రదమైన జీవితం స్త్రీలు. ఇది కాదు కదా మనం గౌరవప్రదంగా కోరుకున్న జీవితము. అందుకని ఏంటంటే గౌరవంగా బ్రతకాలి, మన హక్కులు మనం సాధించాలి. మనకున్నటువంటి హక్కుల ద్వారా, శాసనాల ద్వారా, చట్టం ద్వారా మనకు సాధించుకున్న వాటిని అమలు చేసేటువంటి క్రమంలో మనం పోరాడి అమలు చేయించుకోవాలి. చట్టాలు వచ్చినాయి, చాలా చట్టాలు వచ్చినాయి, కానీ ఆ చట్టాన్ని అమలు చేసే దాంట్లో ఎన్ని వైఫల్యాలు ఉన్నాయంటే ప్రభుత్వం నుంచి జల్లెట్లో నీళ్లు పోస్తే ఏ రకంగా నీళ్లు పోతాయో ఆ రకంగా దోషులు కూడా తప్పించకపోయేటువంటి అనేక మార్గాలు ఆ చట్టంలోనే లొసుగులు పెట్టడం జరిగింది. ఈరోజు మనమందరం ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. గుజరాత్లో 2002లో జరిగినటువంటి ఘటనలో మారణ హోమం జరిగింది. ఆ మారణ హోమంలో ఒకే ఒక ఉదాహరణ. బిల్కిస్ బానో అనేటువంటి ఒక ఆమె గర్భిణితో ఉంది. ఆమె కూతుర్ని కళ్ళ ముందు చంపేశారు. ఆ కుటుంబ సభ్యుని 13 కళ్ళ ముందు చంపేశారు. ఆమె తప్పించుకుని ఏదో ఒక రూపంలో బయటపడి ఢిల్లీకి వచ్చినటువంటి మన మహిళా సమాఖ్య, ఐక్య వీళ్ళందరి యొక్క సహకారంతో ఇంకా కొంతమంది మంచి సంస్థలు, సంఘ సేవకులు ఉన్నటువంటి లాయర్స్ని వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆమెకు అండగా నిలబడి సుప్రీంకోర్టులో కేసు వేశారు. కేసు వేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ బిల్కిస్ బానో కేసులో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే 2022లో నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా చాలా పవిత్రులైపోయినారు, వీళ్ళందరూ చాలా సంస్కరించబడ్డారు కాబట్టి వాళ్ళని విడుదల చేయొచ్చు అని చెప్పిన ఆగస్టు 15వ రోజున వాళ్ళని విడుదల చేస్తే వాళ్ళు జైలు నుంచి వస్తుంటే వీళ్ళు ఏదో పెద్ద దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని మరి త్యాగాలతో వచ్చారని చెప్పని వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున ఘన స్వాగతాలతో వాళ్ళు బయటకు తీసుకురావడం జరిగింది. ఇదేం అన్యాయం అని చెప్పి ప్రపంచము దేశం అంతా నిద్రపోయి మహిళా లోకమంతా కూడా గర్జిస్తే తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళితే ఇదేం అన్యాయం, ఈ రకంగా చేయటం ఏంటని చెప్పేసి సుప్రీంకోర్టుకి మళ్ళా వెళితే సుప్రీంకోర్టు 15 రోజుల్లాగా తిరిగి మళ్ళీ ఖచ్చితంగా ఆ జైలు గేట్ దగ్గర ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అంటే ఈ రకమైనటువంటి ఈ అన్యాయంగా అత్యాచారాలు చేసి చంపేసినటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఏదో వీరులు బరువులు అని చెప్పేసి సంఘ సంస్కృత అనే రూపంలో తీసుకొచ్చినటువంటి పాలక పక్షాలు ఉన్నట్టు మనం ఏం చేయాలి? మన హక్కుల కోసం మనం పోరాడాల్సిందే, ఆ పోరాటాలను వేగవంతం చేయవలసిందే. ఆ పోరాటాల ద్వారానే మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఒక్కటి సోదరి మండలారా, ఏ ఒక్క హక్కు కానీ, ఏ ఒక్క శాస్త్రం కానీ, ఏ ఒక్క చట్టం కానీ ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఏ చట్టమైనా సరే, ఏ హక్కు అయినా సరే పోరాడకుండా ఏది రాలా. చాలా మంది ప్రాణాలు తెగించి ప్రాణాలు అర్పించితేనే ఈ రోజు మనం ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాం అనేటువంటి సంగతిని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఆ పోరాడి వీరతలు ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా మనం ఒక్కసారి జోహాలు చెప్పుకోవాలి. ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవన్నీ కూడా మనము గమనంలో పెట్టుకుని గుర్తించి మన పోరాటాన్ని ఉధృతం చేసుకోవడానికి మన శక్తిని, మన స్థితిగతుల్ని బ్యారేజ్ చేసుకుని మరొక ముందుకు ఎలా నడవాలి అనేది చర్చించుకోవటం ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం జరుపుకుంటా ఉన్నాం. అంతేకాని ఇదేదో ఒక సరదాకో లేదా ఒక పండుగలాగానో ఒక బుక్క ఇచ్చి ఒక శాలువా కప్పి ఇది బ్రహ్మాండం అని చెప్పేసి చేసేటువంటి అఫీషియల్ ప్రోగ్రాం లాంటిది కాదు. శ్రామిక మహిళల వేర రక్తంతో నడిచి వచ్చినటువంటి ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినాన్ని దాన్ని తక్కువ స్థాయి చేయకూడదు. దాన్ని పోరాటాల దినంగా, ఆ పోరాటాల స్ఫూర్తితోటి మనకున్న సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆ దినాన్ని మరొకసారి మనం అందరూ కూడా చర్చించుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా అడుగులు ముందుకు వేయాలి అనే క్రమంలో ముందుకు వెళ్ళాలి. దీనికి ప్రభుత్వాలు అండగా ఉండాలి, దీనికి ఐక్యరాజ్య సమితి అండగా ఉండాలి. ఐక్యరాజ్య సమితి ద్వారా ఈ దేశాలకు వచ్చేటువంటి సూచనల్ని అమలు జరిపించే దానికోసం తిరిగి మనము ప్రభుత్వాల మీద పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జప్తుకుంచుకొని మనం ముందుకు సాగాలని మహిళల యొక్క సంఘటితమైనటువంటి శక్తి, సంఘటితమై పోరాడేటువంటి ఆ పోరాటాలు ఖచ్చితంగా జయప్రదం అవుతాయి. ఆ జయప్రదం అయ్యే దానికోసం మనం అందరూ కూడా ముందుకు సాగాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత చక్కటి వాతావరణంలో ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేస్తూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి. కామ్రేడ్ వనిజ గారు మనకి 18వ శతాబ్దం నుంచి ఈరోజు మనం ఎక్కడున్నాము అనే వరకు మనకి చాలా వివరంగా ఏ స్థితి నుంచి ఏ స్థితి వరకు వచ్చి ఆగి ఉన్నాము అనేదాన్ని చాలా స్పష్టంగా మన ముందు తెలియపరిచారు. ఆవిడికి నేను సమత వ్యవసాయ కార్మికం సమత సంస్థ మన మిత్రుల అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ కామ్రేడ్. సరే మిత్రులారా, మేడం చెప్పారు కదా, మనందరితో కలిసి నేను ఒక ప్రశ్న వేయచ్చా మిమ్మల్ని? వేయచ్చా లేదా చెప్పండి, మీరు మాట్లాడాలి. వేయచ్చు కదా. మనలో ఎంతమంది ఈ బ్యాంకు సభ్యులుగా ఉన్నాం? ఎంతమంది ఈ బ్యాంకు సభ్యులుగా ఉన్నాం? ఓ గ్రేట్. మీరు కూడా ఉన్నారు. సరే, మనం ఎంతమందికి మన కుటుంబాల్లో ఆర్థిక స్వతంత్రత ఉంది? అంటే కొంత అన్నా సరే మన భర్తలు మనకి ఒక వెసులుబాటు ఇచ్చారు అని ధైర్యంగా మనం చెప్పుకునేవాడు ఎంతమంది ఉన్నాం? చెప్పండి. అర్థమైందా నా ప్రశ్న? మన భర్తల నుంచి మనకి స్వేచ్ఛగా ఆర్థిక వెసులుబాటు అనేది ఉందా లేదా? ఎంతమందికి ఉందో చెప్పండి. మనకి టైం లేదు, చాలా ఆపని కూడా ఇస్తుంది. ఉందా లేదా? అంటే ఈ సంస్థ ద్వారా మనం ఏదైనా నేర్చుకున్నామా లేదా అని అడుగుతున్నాను. నేర్చుకున్నాం కదా, ధైర్యంగా చెప్పండి. వినిపించలేదు నాకు. నేర్చుకున్నాం కదా. సరే, అంటే మనం కొంత ఆర్థిక అభివృద్ధిని మన ప్రజలతో పాటు ఈ సంస్థ నడుపుతున్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ఎంతమంది వచ్చారా మిత్రులారా? మన గ్రామ సర్పంచ్ గారు వచ్చారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నాలపూడి లావణ్య కుమారాజ్, ఆలమూరు గ్రామ సర్పంచ్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే, ఒక సుమారు 25 సంవత్సరాల నుంచి సమత అనే సంస్థ మనకి పరిచయం ఉంది. ఈ సమత అనే బ్యాంకు ఏ ఉద్దేశాలతో పనిచేస్తుంది అనేది పరిచయం ఉంది. అప్పుడు మనం ఇలాంటి సందర్భాల్లో 25 ఏళ్ల వాళ్ళ కృషిని మనం ఏ రూపంలో తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం అని మనందరం గుర్తు చేసుకుంటూ, వనజ గారు లాంటి మేడం మన ముందు ఉండి మనం ఈ హక్కులను కాపాడుకుందాం, ఇలా ఉందాము అని మననం చేసుకుంటూ ఉన్నప్పుడు మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎంతమందిని మన పిల్లల పట్ల, విద్య పట్ల ఎలాంటి వివక్షత లేకుండా గడుపుతున్నాం. మన ఆడవాళ్ళ పట్ల మన ఇంట్లో ఎట్లాంటి హింస లేకుండా ఆర్థిక అంశాల్లో వెసులుబాటుతో మన పురుష సమాజంలో మన అభివృద్ధికి, కుటుంబాల అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి ఎంతకాలం ఏ రకంగా మనం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నామని ఇలాంటి సందర్భాల్లో అన్నా సరే మనం రివ్యూ చేసుకోవాల్సిన వ్యక్తిగత అవసరం మన మీద ఉంది. నేను సమతా వారి గురించి, వాళ్ళందరి గురించి నేను చివరిలో ఒక చిన్న అంశం చెప్తాను, అప్పుడు మీరు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కానీ మనకి ఈ సామాజిక బాధ్యతని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం హక్కుల గురించి, హక్కులతో మనం పోరాడుతూ ఉన్న ఒక నేపథ్యాన్ని తెలుసుకుంటూ సంస్థ ద్వారా వచ్చాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన చాలా కార్యక్రమాల్లో ఒక రూపం మారుతూ వచ్చింది. ప్రభుత్వాలు మనకి చాలా వెసులుబాట్లు ఇస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక ఆర్థిక స్వతంత్రాన్ని మైక్రో ఎంటర్ప్రెనర్షిప్స్గా తయారు చేయడానికి కావాల్సిన ఒక ఆర్థిక వ్యవస్థని గ్రామాల్లో తయారు చేయడానికి, మన వనరుల్ని మనం కాపాడుకుంటూ, మనం అభివృద్ధి చెందుకుంటూ అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళటానికి కావాల్సిన ఒక ఆవశ్యకతని గుర్తించి ఆ ప్రకారం పనిచేయటానికి ఒక వ్యవస్థని నిరంతరంగా పనిచేస్తూ ఉంది. ఆ వ్యవస్థ ఏంటి, ఎలా ఉంది, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మధ్యలో నేను మాట్లాడతాను. ఇప్పుడు మన సర్పంచ్ గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన దగ్గర కొంచెం సమయం తక్కువ ఉంది, దయించి వారు మన ప్రథమ పౌరురాలు కాబట్టి వారితో మాట్లాడమని కోరుతున్నాను. వేదిక మీద పెద్దలకు, కూడి వచ్చిన మహిళా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మొట్టమొదటిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆలమూరు స్టేట్లో ప్రతి
ప్రతి జిల్లా నుంచి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఆలమూరుని ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయం నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను తగ్గిన తర్వాత మొదటి స్పీచ్లో ఏం చెప్పానంటే ఆలమూరుని ఉత్తమ గ్రామ పంచాయతీగా డెవలప్ చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, చెప్పడం అయితే చెప్పాను కానీ అది వస్తుందో లేదో తెలియదు. కానీ ఈరోజైతే జిల్లాకు వచ్చి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. 770 పంచాయతీల్లో మొత్తం 26 పంచాయతీలు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన గ్రామం ఒకటి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారణం ఏంటంటే మీ అందరి కోఆర్డినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా కలిసి రాకపోతే ఏ విజయం అనేది మనం సాధించలేం. ఒక గ్రామ పంచాయతీ, ఒక సర్పంచ్ సాధించేది కాదు, ఇది మనందరి విజయం అని చెప్పాలి. ఇంకా స్టేట్ లెవెల్లో కూడా మన గ్రామం రావాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలి. అదేంటంటే ఒక అంగన్వాడీ కార్యకర్తలు, ఇలా ICDS సెంటర్, సచివాలయం స్టాఫ్, ఇలా విద్యకు సంబంధించిన వైద్యానికి సంబంధించిన స్టాఫ్ కూడా ఈ 1 year కలిసి కష్టపడి చేస్తే ఖచ్చితంగా మనకి టైటిల్ అనేది వస్తుంది. ఇది రావడం ఏంటంటే నేను ప్రతి మహిళ కోరిక నెరవేరినట్లే మన గ్రామంలో నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటాము. ఇది ఎందుకు జరుపుకుంటామంటే మహిళలు వివిధ రంగాల్లో వారు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడానికి ఒక వేదికగా ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. అలాగే మనం మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలు వాళ్ళు సాధించిన విజయాలు అలాగే గుర్తు చేసుకోవడంతో పాటు లింగ సమానత్వం, అలాగే మహిళల వాళ్ళ హక్కులు తెలుసుకోవడానికి ఈ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఇంటికి దీపం వెళ్ళాలని చెప్తారు. అవన్నీ మాటలకే కాదు, కానీ నిజంగానే ఇంటికి దీపం వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కరోజు మనకి హెల్త్ పోకపోతే ఆ ఇల్లు ఒక సుడిగుండంలా ఉంటుంది, అవునా కదండి? అలాగే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు, కానీ అబ్బాయిలకి ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని చూస్తారు. అలా ఉండకూడదు. మా ఇంట్లో చెప్పాలంటే మేము 3 అమ్మాయిలమే. నేను పెద్ద అమ్మాయిని. మా నాన్నగారు జాబ్ రీత్యా MRO చేశారు. కానీ మా నాన్నగారు నోటంటే ఎప్పుడు కూడా నాకు 3 అమ్మాయిలు అన్న మాట రాలేదని మా అమ్మ చెప్పింది. అలాగే ప్రతి ఇంట్లో కూడా అమ్మాయిల్ని తక్కువగా చూడకూడదు, అబ్బాయిలతో సమానంగానే పెంచాలి. అలా ప్రతి పేరెంట్స్ కూడా మారాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా చాలా గ్రామాల్లో అబ్బాయిలకి ఎక్కువ ఖర్చు పెడతారు, అమ్మాయిలకి అనేటప్పటికి ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. ఎందుకంటే ఆడపిల్ల ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్ళిపోతుందన్న ఇదొక ఇది అనమాట. అలాగే ఎక్కువ చదివిస్తే ఎక్కువ కట్నం ఇవ్వాలి అనే ఒక ధోరణి చాలా మందికి ఉంది. కొంతమంది చాలా ఎడ్యుకేటెడ్స్లో లేదనేది, కానీ చాలా గ్రామాల్లో చూస్తే ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. మన సర్పంచ్ గారు మన ముందు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. మహిళలుగా మా కుటుంబంలో 3 ఆడవాళ్ళమే, మమ్మల్ని బాగా చదివించారు, ఉన్నత స్థాయికి మేము వెళ్ళాము, మీరు కూడా ఆ రకంగా ఉండాలి. ఎంతమంది మనం స్త్రీలతో ఆడవాళ్ళతో విద్యకు ప్రోత్సహిస్తున్నాం, ఆడవాళ్ళమైనా కూడా మన విద్యను ప్రోత్సహించాలి, ఆర్థిక అభివృద్ధిని భాగస్వామ్యం అవ్వాలి. 1:1 ప్రొడక్ట్ అనే స్లోగన్ని మనం మన ఆలమూరుకి తెచ్చుకోవాలి అనే ఒక సందేశాన్ని మన ముందు ఇచ్చారు. మనకు కొంచెం సమయం తక్కువగా ఉంది, అయినా కూడా మన మధ్య మంచి మిత్రులు, మనకి మంచి సందేహం ఇచ్చే మెసేజ్ ఇచ్చే మిత్రులు మన మధ్య ఉన్నారు. నేను కామ్రేడ్ దయగా ప్రభాకర్ రావు గారిని మనకి ఒక మంచి మెసేజ్ ఇవ్వమని కోరుకుంటున్నాను. కామ్రేడ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అంత ఉత్సాహంగా ఉన్నట్టే కనపడతారా, కొద్దిగా డల్గా కనపడుతున్నారు. ఎవరు మాట్లాడినా తప్పట్లు పట్టట్లేదు, మీ సమస్యలు చెప్తున్నా కానీ స్పందించట్లేదు. అంటే టైం ఎక్కువైందనా లేకపోతే జనరల్గా నీరసంగా ఉన్న దూరం నుంచి వచ్చారు కాబట్టి? అట్లా కాకుండా ఇవాళ మహిళలకు సంబంధించి కష్టాలు సుఖాలు చర్చించుకోవడం, దాంతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎట్లొచ్చిందో
దాని వెనకాల చరిత్ర అంతా కూడా వనజ గారు చెప్పారు. భవిష్యత్తులో మనకేం కావాలో ఆలోచన చేసుకోవడానికి, దాన్ని సాధించుకోవడానికి కావలసిన ప్రయత్నం అంతా కూడా మీ నుంచి జరగాల్సి ఉంది. అట్లాంటి స్థితిలో ఉన్నవాళ్ళేమో నీరసంగా ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. హుషారుగా ఉండండి కొంచెం అయిపోయేదాకా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ జరుగుతున్న మన సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న సుశీల గారు, అట్లాగే ఈ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసి అనేక విషయాలు మీ ముందుంచిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆనరబుల్ ప్రెసిడెంట్ వనజ గారు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మధు గారు, మనందరికీ ప్రథమ పౌరురాలు మన సర్పంచ్ గారు, జిల్లా కార్మిక సంఘాల నాయకుడు సత్యబాబు గారు, అలాగే దాస్ గారు, రామకృష్ణ గారు, ఇతర వేదిక మీద అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా సమతా బ్యాంక్, సమతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మహిళల్ని గుర్తించి, మీ శక్తిని గుర్తించి, మహిళల కోసం ఒక ప్రత్యేక బ్యాంకుని ఏర్పాటు చేసి 25 సంవత్సరాలుగా అప్రతిఘాతంగా నడుపుతున్నందుకు వాళ్ళకి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇదేమి చిన్న విషయం కాదు. ప్రభుత్వాలు ఏదో మేము మహిళల కోసం ఇప్పుడు బ్యాంకులు పెడుతున్నాం, శ్రీనిధి గురించి ఏదో రకరకాలు చెప్పారు గతంలో. కానీ వాటన్నిటికంటే ముందే మనాళ్ళు ఇక్కడ బ్యాంకు పెట్టి అచ్చంగా మహిళల కోసమే నడపడం అంటే చాలా గొప్ప విషయంగా నేనైతే భావిస్తూ ఉన్నా. దాంతోపాటు చాలా చోట్లకి, చాలా సందర్భాల్లో ఇలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలకు వెళ్తూ ఉంటాం. ఎక్కువ సభల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉంటారు. ఇందాక మన అధ్యక్షుల వారు మాట అన్నారు, ఇక్కడ కూడా పురుషాధిక్యతే, మేమేమో మగాళ్ళని మాట్లాడమంటే మేము వద్దు, మీరే మాట్లాడండి అంటున్నారని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మగాళ్ళే మాట్లాడాలి ముందు, లేడీస్ ఫస్ట్ అంటారు కదా. అందుకోసం ఆవిడ గెస్ట్ కాబట్టి ఆవిడ మాట్లాడమన్నాం అంతే తప్ప అక్కడ ఆధిక్యత కోసం అయితే కాదు, మహిళలను గౌరవించే సందర్భంలోనే ఆ పరిస్థితి అని చెప్పి అధ్యక్షుల వారు మీరు కూడా అర్థం చేసుకోవాలని ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇందాక వనజ గారు అనేక విషయాలు ప్రస్తావన చేశారు. గతంలో మహిళ ఎలా ఉండేది, ఎక్కడో తలుపు చాటున చెంగు కప్పుకొని ఎవరు వచ్చినా సమాధానం చెప్పే పరిస్థితి ఉండేది తప్ప బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. దాంతోపాటు భర్త చనిపోతే భార్యని కూడా చితి మీద దహనం చేశారు మన దేశంలో. దానికి సతీ సహగమనం అనే పేరుందని ఎంతమందికి తెలుసమ్మా? తెలుసా మనందరికీ? అంటే అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలోనే ఉండేది. అట్లాగే చిన్న వయసులో బాల్య వివాహాలు చేసేవాళ్ళు, పెద్ద వయసు ఉన్నవాడికి చిన్న పిల్లల్ని చనిపోతే వాళ్ళకి పునర్వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు. ఇట్లాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని భారతదేశంలో మన ముందు తరం అనుభవించింది. వీటన్నిటి మార్పు కోసం సంఘ సంస్కర్తలు ఒక దశాబ్ద కాలం పాటు, ఒక శతాబ్ద కాలం పాటు అనేక పోరాటాలు చేసి మహిళలకి సంబంధించి మనుషులుగా నిలబెట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మహిళలు అనేక రకాల్లో పోరాటాలు చేయడం ద్వారానే అదంతా సాధ్యమైందని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ చట్టాలు కూడా వచ్చినాయి. పాపం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు సమానత్వం కోసం.
కానీ చట్టాలు పుస్తకాల్లో భద్రంగా ఉన్నాయి తప్ప వాటిని అమలు చేసే పరిస్థితి పెద్దగా కనబడతలా. ఎక్కడైతే ఏ సమస్య జరుగుద్దో అక్కడ ఆందోళనలు ఉంటే, ఉద్యమాలు ఉంటే, మహిళలు రోడ్డెక్కితే మాకు న్యాయం కావాలని నినదిస్తే అప్పుడు న్యాయం చేస్తూ ఉన్నారే కానీ ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేసే పరిస్థితి లేదు. మనకి స్వాతంత్రం వచ్చి 80 దశాబ్దాలు 8 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా కొత్త కొత్త చట్టాలు మహిళల రక్షణకి చేస్తూనే ఉన్నారు. అది పోక్సో కావచ్చు, ఇంకా ఇతర చట్టాలు కావచ్చు. కానీ వాటిని కూడా సక్రమంగా అమలు జరపని పరిస్థితిని మనం కళ్ళతో అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఇవాళ అంటే కొన్ని విషయాలు మాట్లాడుకుంటే కొంతమంది ఇబ్బంది పడవచ్చేమో కానీ వాళ్ళ ఇబ్బంది కోసం నేను చెప్పట్లేదు. కానీ ఇవాళ మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా అధికారంలో ఉన్న పెద్దలంతా సనాతన ధర్మం అని చెప్పి ఒక దాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఎవరికన్నా తెలుసా? ఏదైతే గతంలో 100 సంవత్సరాల క్రితం మహిళ పవిట కప్పుకొని గోడ చాటు నుండో లేకపోతే తలుపు చాటు నుండో బయట వాళ్లతో భయంతో మాట్లాడిందో అట్లాంటి పద్ధతిని ప్రవేశపెట్టడమే సనాతన ధర్మం. ఇట్లాంటి ధర్మం కావాలా మనకి? ఏమా? లేకపోతే ఆధునిక మహిళ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందింది. విమానాలు తోలుతా ఉంది, బస్సులు తోలుతా ఉంది, కండక్టర్గా ఉంది, రైళ్లు తోలుతా ఉంది, సైన్యంలోకి వెళ్తా ఉంది, ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా భారతదేశ అడ్మినిస్ట్రేషన్లో గొప్ప పాత్ర వహిస్తుంది. ఈ రూపం మహిళ కావాలా మనకి? లేకపోతే చెంగు కప్పుకొని గోడ చాటం తలుపు చాటం ఉండి మాట్లాడే మహిళ కావాలా? ఎవరు కావాలమ్మా? ఎవరు కావాలని కోరుకుంటున్నారు మీరు? దాంతోపాటు సనాతన ధర్మం అంటే మహిళ చదువు లేకుండా, ఇందాక వనజ గారు చెప్పారు, కుటుంబ పోషణకి మగాడెళ్ళి డబ్బులు తెస్తూ ఉంటే ఆడకూతురు ఇంట్లో ఉండి పిల్లలకి మంచి చెట్లు వాళ్ళని తయారు చేసి బడికి పంపడాలు, భర్తకి వండి పెట్టడాలు, ఇట్లాంటి పనులు చేయటానికే తప్ప చదవటానికి, రోడ్డు మీదకి రావటానికి, ఉద్యోగాలు చేయటానికి, ఉపాధి అవకాశాల్లో తన వంతు పాత్ర నిర్వహించడానికి మహిళ పనికిరాదని సనాతన ధర్మం చెప్తా ఉంది. అట్లాంటి ధర్మాన్ని మనం ఆచరిద్దామా? లేకపోతే ఇవాళ ఉన్న పద్ధతిలో మంచిని కోరుకుందామా? మహిళ మంచిగా ఉండాలని ఏం కోరుకుందాం? అందుకోసం ఏమంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. ప్రభుత్వాలు మాత్రం వాళ్ళకి చట్టాలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళ ప్రగతికి మేము బాటలు వేస్తా అంటా ఉన్నారు. మహిళా సాధికారత అని చెప్తా ఉన్నారు. కానీ ఇందులో సగమే తప్ప పూర్తి సత్యాలు కాదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తూ, మేమేమో అర్జెంటుగా ఎక్కడికి వెళ్లాల్సి ఉంది. 4 మాటలు మీ మధ్యలో పంచుకుంటాం అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆఖరిగా ఏమంటే మహిళల పక్షాన నిలబడి వాళ్ళకి చట్టాలు సాధించడంలో ఆధునిక మహిళగా పాతతరం మహిళ రూపాంతరం చెందడంలో ఈ దేశంలో మహిళల పక్షాల నుండి దశాబ్దాల తరబడి అలుపెరుగని పోరాటాలు చేసి ఆధునిక మహిళగా రూపాంతరం చెందడానికి ప్రయత్నం చేసింది ఎవరంటే ఎర్ర జెండాలని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ప్రభాకర్ రావు గారు. ప్రభాకర్ రావు గారు మనకు ఒక విషయం చెప్పారు. ఉత్పత్తికి సంబంధించి మన పాత్ర ఏంటి, ఏ రకంగా ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. మనకి పునరుత్పత్తికి సంబంధించిన విషయాల్లో మనకి ఇంకా కూడా మన నిర్ణయం, ఆడపిల్ల పుడితే ఒకలాగా మగపిల్లాడు పుడితే ఒకలాగా ఉండే ఒక సమాజ ధోరణి నుంచి మనం ఇంకా బయటపడలేదు. ఆ ధోరణి నుంచి కూడా బయటపడాల్సిన అవసరం ఉంది అని ప్రభాకర్ రావు గారు చెప్పారు. అదే కాకుండా ఉత్పత్తిలో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరాన్ని కూడా మనకు చెప్పారు. చాలామంది మహిళలు ఉత్పత్తి రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. విమానం చదువుకుల దగ్గర నుంచి ఆటో డ్రైవర్ వరకు ఈ మధ్యలో ఉన్న ఎన్నో రకాల అడ్మినిస్ట్రేటివ్, ఐపీఎస్, ఐఏఎస్, టీచర్స్ ఎన్నో రకాలుగా ఉన్నారు. ఉత్పత్తి రంగాల్లో ఉన్న భాగస్వామ్యాన్ని గుర్తించండి, స్త్రీలుగా మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది అని మనకి తెలియజేసినందుకు వారికి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం.
ఇప్పుడు మనం కొంచెం సమయం గురించి మధు మీరు 2 నిమిషాలు. మధు మనకి అందరికీ మిత్రులు, వ్యవసాయ కార్మిక సంఘ అభివృద్ధి కోసం ఈ జిల్లాలో పోరాడుతూ ఉన్న మిత్రులు మధు గారు కాకినాడలో నివాసం ఉంటూ ఉంటారు. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. 2 minutes. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అక్కకి టైం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, ఈ సమావేశానికి హాజరైన ఈ బహిరంగ సభకు హాజరైన అక్కలకు చెల్లెలకు అందరికి కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు సామాన్య విషయం కాదు, అది ఎండలో ఇంతమందిని కేంద్రీకరించిన, అందరినీ కూర్చోబెట్టిన, ఒక క్రమశిక్షణగా కూర్చోబెట్టిన, అది ఒక సంస్థకే సాధ్యపడిందని సమతా సంస్థకి ఆ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఒకటే గుర్తుంచుకోండి, మన జాతిపిత గాంధీజీ ఒక మాట చెప్పాడు, ఈ దేశంలో అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరగలినప్పుడే నిజమైన స్వతంత్రం అన్నాడు. కానీ ఇంకా ఆదివాసీ గ్రామాల్లో, గిరిజన గ్రామాల్లో ఎప్పటికీ మహిళకు స్వేచ్ఛ లేదు. మహిళకు స్వేచ్ఛ కావాలి. ప్రతి మహిళ స్వేచ్ఛగా ఉన్నప్పుడే, స్వేచ్ఛగా తిరగలినప్పుడే, సమానత్వం ఉన్నప్పుడే ఈ దేశం అభివృద్ధి అవుతుంది అని నమ్మిన ఏకైక సంస్థ సమతా సంస్థ. ఆ సంస్థకి అంత గొప్పతనం ఉంది. ఆ సంస్థ నడిపిస్తున్న యాజమాన్యం కూడా ఈ దేశ సామాజిక న్యాయం జరగాలని, సామాజిక సేవ జరగాలని, ప్రతి కుటుంబం ఆర్థికంగా స్వావలంబన ఉండాలని కాక్షించే సంస్థ సమతా సంస్థ. ఆ సమతా సంస్థ ఎల్లప్పుడూ కూడా మరింత కార్యక్రమాలు ప్రతి గ్రామానికి ఇంకా తీసుకెళ్ళి మరింత అభివృద్ధి అవ్వాలని కోరుతూ వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. వారికి సమయాభావం ఉంది. ఇప్పుడు నేను మిత్రురాలు ఏజీపీ బూసి విద్యా ప్రసన్న గారిని మనతో ఆవిడ సంతోషాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రసన్నజీ. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మహిళలను గౌరవిస్తూ సమాజంలో ముందడుగు వేయడానికి మనకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్క పురుషునికి కూడా అభినందనలు. మనం ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక దినోత్సవం జరుపుకుంటూనే ఉంటున్నాం. ఆ దినోత్సవం రోజు మాత్రమే దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఆ మరుసటి రోజు మర్చిపోతున్నాం. మళ్ళీ సంవత్సరం వరకు దాన్ని గుర్తుండట్లేదు. మహిళా దినోత్సవం అనేది మనం ఏదో ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకోవడం కాదు. 365 రోజులు కూడా మహిళా దినోత్సవమే. ఎందుకంటే ఒక ఇంట్లో అయినా, సమాజంలో అయినా, ఎక్కడైనా సరే స్త్రీ పాత్ర కంపల్సరీ ఉంది. ఎందుకంటే స్త్రీ ఉందంటే ఇంట్లో భర్తను చక్కబెట్టుకోవాలి, పిల్లల్ని చక్కబెట్టుకోవాలి, సంసార బాధ్యతలు చూసుకోవాలి. ఒకవేళ జాబ్ చేసినా, ఏ పని చేసుకున్నా తన పనిని క్రమంగా నెరవేర్చుకోవాలి. అందుకోసమని 365 రోజులు కూడా మహిళా దినోత్సవమే. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మనకు ఒక గుర్తింపును ఇచ్చారు. అంతేకాకుండా అంబేద్కర్ ఒక చిన్న కొటేషన్ చెప్తున్నారు. ఏంటంటే మహిళలు సాధించిన ప్రగతినే దేశ అభివృద్ధి ప్రగతిగా నేను కొలమానంలోకి తీసుకుంటున్నా అంటున్నారు. ఇప్పుడు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా స్త్రీ సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఇంత సాధించి ఎంత జరుగుతున్నా సరే ఏదో ఒక మారుమూల సమాజంలో ఏంటంటే గంటకి 2 నుంచి 2 మానభంగాలకే గురవుతున్నారు. దానికి కారణం మనమని ఎందుకంటున్నా అంటే మనం తల్లులుగా మన బాధ్యత మన పిల్లలకి మనం నేర్పాలి. మన పిల్లలకి నేర్పినప్పుడు మన ఇల్లు బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది, మన గ్రామం బాగుంటుంది. మన పిల్లల్లో ఇప్పుడు ఎక్కడో జరుగుతున్నాయని కాదు, కానీ మన చుట్టూనే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి?
మన పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు కాబట్టి, మన పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడుతున్నారు కాబట్టి, మన పిల్లలు ఏంటంటే ఫోన్ చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అని మనం గమనించినప్పుడు వాళ్ళ తప్పు ద్రోవలోకి వెళ్ళకుండా ఉంటారు. ఏదో చేస్తున్నాళ్ళే మనకెందుకని పట్టించుకోకుండా ఉండడం వల్ల ఏంటంటే మన పిల్లలు తప్పు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇలా అగత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం ఇంట్లో ఉన్న మగపిల్లలకి ప్రతి ఒక్క స్త్రీని ఫస్ట్ గౌరవించాలి. మన తోపుట్టు లాంటి స్త్రీ, మన అక్క చెల్లి, బయట మనం ఇలా ఏం చేయకూడదని చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్కూల్ కాలేజ్కి వెళ్ళినట్టు ఎటువంటి కామెంట్స్ చేయకుండా ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే మన సమాజం బాగుపడుతుంది. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకోటి మ్యారేజ్లు కూడా తొందరగా చేస్తున్నారు. ఎందుకంటే బయటకు పిల్లల్ని పంపడానికి నమ్మకం లేక, బయట సమాజ పరిస్థితి బాగాలేదు, దారిలో ఎవరేం చేస్తారో అనేసి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంకా భయపడుతున్నారంటే ఎందుకు? ఇటు మగపిల్లలు మన పిల్లలే, ఆడపిల్లలు మన పిల్లలే. మనం చెప్పి మనం కొంచెం భయపెట్టి వాళ్ళని పెంచడంలో ఏంటంటే మనం పిల్లలు భయపడకుండా చదువుకోవడానికి వీలుంటుంది. మైనర్లకు పెళ్లి చేయడం వల్ల వాళ్ళు మానసికంగా చాలా ఇదవుతున్నారు. పుట్టిన పిల్లలకు కూడా అంగవైకల్యాలు ఇలా ఏర్పడుతున్నాయి. అందుకోసం ఏంటంటే ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా ఫస్ట్ మన పిల్లలకు మనం భయం చెప్పుకుంటేనే ఇవన్నీ కూడా నెరవేరుతాయి. చట్టం వచ్చినా అదేంటి బెయిల్ వరకు, కేసుల వరకునే జరుగుతుంది. అవి అలా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏ పిల్లోడు తప్పు చేసినా మన పిల్లలు మనం వదులుకోలేము కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మన పిల్లలకు మనం ముందు నుంచి సక్రమంగా పెంచుకుంటే సమాజము, మనము అందరము కూడా బాగుంటాం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా నాకెందుకు పక్కవారు జరుగుతుంది అని ఎవరు కూడా అనుకోకుండా మన వంతు ఏంటంటే మన వంతు సాయం చేయడం వల్ల ఎవరైనా మనతో వాళ్ళే, మనలాంటి మహిళ అయినా సరే మనం పట్టించుకోవాలి తప్ప నాకెందుకులే ఆవిడకి ఏదో అన్యాయం జరుగుతుంటే ఆవిడని ఏదో చేస్తుంటే అని మనం అనుకోకూడదు. అలా ఎప్పుడైతే అనుకోకుండా ఉన్నామో మన సమాజం మనం కూడా బాగుంటాం అన్నమాట అండి. ఈ అవకాశం ఇచ్చిన ఈ సమతా సంస్థ వారికి, అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. విద్యాప్రసన్న గారు మనకి చాలా మంచి సూచన ఇచ్చారు. మార్చి 8 ఒకరోజు జరుపుకునే పండుగ కాదు. ఈ ప్రాముఖ్యతని నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 365 రోజులు మనం ఈ విషయాన్ని, ఈ పండుగని ఎందుకు చేసుకుంటున్నామన్న ప్రాముఖ్యతని మనకి చెప్పినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక్కరోజు పండుగ కదమ్మా, నేను అందరం 365 రోజులు గుర్తుపెట్టుకోవాలని సీరియస్గా చెప్పారు ఆవిడ. తీసుకుందాం సీరియస్గా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం జన విజ్ఞాన వేదిక పూర్వ అధ్యక్షులు, మనందరికీ సురపరిచితులు, మన మధ్య మనకెప్పుడు మన యోగక్షేమాల్ని, మన అభివృద్ధిని కోరుతూ ఉన్న డాక్టర్ చెల్లా రవికుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి మహిళా ఉద్యమ నాయకులు సుమతి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మహిళా సంఘం రాష్ట్ర నాయకులు మనోజ్ గారికి, సమతా బ్యాంక్ చైర్మన్ పద్మ గారికి, సమతా చైర్మన్ దాసు గారికి, వేదిక మీద మన ఆల్మూరు పంచాయతీ ప్రథమ పౌరులు లావణ్య గారికి, అలాగే ఏపీపీ విద్యాప్రసన్న గారికి, వేదిక మీద ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ బాగా ఆకలేస్తున్నట్టు ఉంది, అందుకని ఒక ఆవు కథతో మొదలుపెడదాం. మీ అందరికీ చిన్నప్పటి నుంచి వింటాను కథే ఆవు కథ. ఒక ఆవు అడవిలోకి వెళ్ళినప్పుడు అది ఒక పులి దాని గోడను వేటాడకపోతే అప్పుడు నేను నా బిడ్డని ఏం చేయొద్దు అని చెప్పి దాన్ని వేడుకొని నన్ను చంపొద్దు, ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చి వస్తానని చెప్పి ఒక షరత్ అడిగి వచ్చి మళ్ళీ పులి దగ్గరికి వస్తుంది.
ఈ కథలో ఆవు పాత్ర ఎలాంటిదో మన తల్లులందరి పాత్ర కూడా అలాంటిది. తల్లులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ అందరికీ నమస్తే. దయచేసి ఒక్క 5 నిమిషాలు సహకరించండి, అందరూ లేచిపోకండి. ఒక్క 5 నిమిషాల్లో మనం ముగించుకుందాము. దయచేసి కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మ ఒక్క 5 నిమిషాలు. ఎందుకంటే ఆవు పులికి ఎలాంటి మాట ఇచ్చిందో అలాగే మీరు ఇక్కడికి రావాలంటే ఉదయం పొద్దున్న ఒక పని మొదలుపెట్టి రాత్రి ఒక పని ముగించే వరకు కూడా మన జీవితం దాని చుట్టూనే చుట్టుకుపోయి ఉంటుంది. పొద్దున్న లేవడంతో మనందరం చేసే పని ఏంటి? ఇల్లు చీపురు కట్టపట్టుకోవడం. పొద్దున్న లేచి లేవడంతో కళ్ళు ఒకసారి తుడుచుకుని చీపురు కట్ట పట్టుకోవాలి. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు అంట్లు గిన్నెలు తోముకొని ఇళ్ళన్నీ సర్ది పాలు తోడేటి పడుకోవాలి. ఈ మధ్యలో మాత్రమే ఏమైనా చేయగలం. అంటే మహిళల జీవితం అంటే ఇంటి చాకరీ. ఇందాక మన పెద్దలు, మన ముందున్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పారు. ఈరోజు మన జాకెట్ వేసుకోవడానికి పనులు ఎలా చేసేవాళ్ళు. కేరళలోని త్రివేంద్రం ప్రాంతంలో ఒక ఆవిడ జాకెట్ వేసుకుంటే దాని మీద దాడి చేస్తే ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడ గొల్లు కోసి సైనికుల మొహం మీద విసిరేసి పారిపోయింది. రక్తం ఊడుతుండగా కూడా ఆవిడ చనిపోయి అట్లాంటి భయంకరమైన పరిస్థితి నుంచి మాత్రమే మహిళలు ఈవేళ ఉన్నటువంటి హక్కుల్ని సంపాదించుకున్నారు. జాకెట్ దొరుకోవడానికి అవకాశం లేదు. భర్త చనిపోతే చిట్టు మీద వాళ్ళని కాల్చి చంపేవారు. అలాగే చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేసేవారు. ఆడపిల్ల కొడితే ఊళ్ళో ఒడ్లగేం చేసి చంపేసేవారు. ఇవాళ కూడా మీకు తెలిసి చాలామంది మీరు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో గర్భస్రావం నేరం, లోపల శిశువు గురించి తెలుసుకోవడం అనేది చట్టరీత్యా నేరం అని చెప్పి దాని మీద రాసి, ఆడపిల్లని తెలిస్తే గర్భస్రావాలు చేయించే కుటుంబాలు ఈవేళ దేశంలో ఇవాళకి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి మనం ఆడవాళ్ళుగా బతికి ఆడవాళ్ళుగా రక్షించుకుని ఉనికిలోకి రావాల్సినటువంటి దుస్థితి ఈవేళ సమాజంలో ఉంది. కాబట్టి అనేక హక్కుల్ని ఈవేళ మహిళలు సంపాదించుకున్నారు. ఆకాశంలో సగం అనేది పేరుకే కానీ మహిళలకు రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ని అమలు చేయకుండా ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా అడ్డుకుంటున్నాయి. ఏదో గుండెసారి చెప్పి అది లేదు ఇది లేదు లేదా వేరే దాని మీద చర్చ జరపాలని చెప్పి. అబ్బా అదండి సంగతి. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ రచ్చ జనాలు వచ్చిన తర్వాత రచ్చ కామన్ కాబట్టి అలా అయిపోయింది అనమాట. అది ఇప్పుడు ఖాళీ దొరికింది.